బైబిల్ గురించి చాలామంది పైన మాత్రమే తెలుసుకుంటారు, కానీ లోతుగా వెళ్తే మైండ్ బ్లాక్ అయ్యే రహస్యాలు బయటపడతాయి. సైన్స్ను సైతం ఆశ్చర్యపరిచే ఆ హిడెన్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, బైబిల్లో డైనోసార్ల ప్రస్తావన. డైనోసార్ల గురించి బైబిల్లో ఉందా? అవును. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో లివయాథాన్ మరియు 40వ అధ్యాయంలో బెహెమోత్ అనే భయంకరమైన జీవుల గురించిన వర్ణన ఉంది. బెహెమోత్ తోక దేవదారు వృక్షమంత పెద్దదని, దాని ఎముకలు ఇత్తడి గొట్టాల్లాంటివని రాయబడింది. ఇది ఆధునిక సైన్స్ కనుగొన్న బ్రాకియోసారస్ లాంటి ఒక భారీ డైనోసార్ వర్ణనకు సరిగ్గా సరిపోతుందని పరిశోధకులు నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సైన్స్ కంటే ముందే భూమి గుండ్రంగా ఉందని చెప్పిందా? భూమి ఫ్లాట్గా బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉందనే విషయాన్ని సైన్స్ ఈ మధ్య శతాబ్దాల్లోనే నిరూపించింది. కానీ సైన్స్ కంటే వేల సంవత్సరాల ముందే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు భూమండలము, సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ మీద ఆసీనుడై ఉన్నాడని స్పష్టంగా రాయబడింది. అంటే భూమి గోళాకారంలో ఉందనే నిజాన్ని బైబిల్ అప్పుడే ప్రకటించింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఆకాశంలో ఆగిపోయిన సూర్యుడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఒక నమ్మలేని యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గెలవడానికి సమయం సరిపోకపోవడంతో యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు గిబియోనులో, చంద్రుడు అయ్యాలోను లోయలో దాదాపు ఒక పూర్తి రోజు పాటు కదలకుండా నిలిచిపోయాయి. దీనివల్ల ఆ రోజు చరిత్రలోనే అత్యంత పొడవైన పగలుగా మారిపోయింది. ఈ సంఘటనను స్పేస్ రీసెర్చ్లలో మిస్సింగ్ డేగా కొందరు శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. సైన్స్ని సైతం ఆలోచింపజేసే ఈ విషయాలలో మీకు ఏది మోస్ట్ షాకింగ్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మిస్టరీస్ కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బైబిల్ లోపల దాగున్న అత్యంత వింతైన 3 మిస్టరీస్ మీకు తెలుసా? చివరిది వింటే అసలు నమ్మలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 1, బైబిల్లో అంతరిక్షం గురించి ఉందా? అవును. సైన్స్ కంటే ముందే అంతరిక్షం గురించి బైబిల్ చెప్పింది. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏ ఆధారము లేకుండా భూమిని శూన్యంలో వేలాడదీసెను అనుంది. గ్రావిటీ గురించి ఎవరికీ తెలియని కాలంలోనే భూమి అంతరిక్షంలో దేనికి కట్టబడకుండా తేలుతోందని బైబిల్ ముందే ప్రకటించింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, నిద్రలోనే జరిగిన మొదటి ఆపరేషన్. మెడికల్ సైన్స్లో మత్తుమందిచ్చి సర్జరీ చేయడం ఈ మధ్య మొదలైంది. కానీ ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముక తీసి హవ్వను నిర్మించాడు. ఆ తర్వాత ఆ గాయాన్ని మాన్పాడు. ఇదే మానవ చరిత్రలోనే రాయబడిన మొదటి సర్జరీ ప్రక్రియ. ఫ్యాక్ట్ నెంబర్ 3, నోవహు ఓడ వెనుక ఉన్న పర్ఫెక్ట్ సైన్స్. నోవహు ఓడ పొడవు, వెడల్పుల నిష్పత్తి 30:5గా ఉంటుంది. ఆధునిక షిప్ బిల్డింగ్ ఇంజనీర్లు రీసెర్చ్ చేసి ఏం కనుగొన్నారంటే సముద్రంలో ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఓడ మునిగిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండటానికి ఈ రేషియోనే అత్యంత పర్ఫెక్ట్ డిజైన్ అట. సైన్స్ కంటే అడ్వాన్స్డ్గా ఉన్న ఈ విషయాల్లో మీకు ఏది బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. మరిన్ని మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బైబిల్ గ్రంథంలో సైన్స్ కంటే ముందే నిరూపించబడిన 3 అద్భుతమైన నిజాలు మీకు తెలుసా? ఫ్యాక్ట్ నెంబర్ 1, బైబిల్లో జలచక్రం, వాటర్ సైకిల్ గురించి ఉందా? అవును. సైన్స్ ఈ విషయాన్ని కనుగొనడానికి వేల సంవత్సరాల ముందే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి మరలా తిరిగిపోవును అని వాటర్ సైకిల్ ప్రాసెస్ గురించి చాలా స్పష్టంగా రాయబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, రక్తంలోనే జీవం ఉందా? మెడికల్ సైన్స్ రక్తం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ముందే లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో శరీరం యొక్క జీవము రక్తంలో ఉన్నది అని దేవుడు ప్రకటించాడు. రక్తం తగ్గితే మనిషి ప్రాణం పోతుందని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, గాలికి బరువు ఉంటుందా? గాలికి బరువు ఎయిర్ ప్రెషర్ ఉంటుందని శాస్త్రవేత్త టోరిసెల్లి 17వ శతాబ్దంలో కనుగొన్నాడు. కానీ దానికి 3000 సంవత్సరాల ముందే యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు గాలికి బరువు నియమించినప్పుడు అని స్పష్టంగా రాయబడింది. ఈ మూడింటిలో మీకు ఏది మోస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది కింద కామెంట్ చేయండి. మరిన్ని మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భూమి గురించి మరియు విశ్వం గురించి బైబిల్లో దాగి ఉన్న 3 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, సముద్రపు అడుగున పర్వతాలు. సముద్రం లోపల పెద్ద పెద్ద లోయలు, పర్వతాలు ఉన్నాయని సైన్స్ ఈ మధ్య కనుగొంది. కానీ యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో నేను పర్వతముల పునాదుల వరకు దిగిపోతిని అని యోనా సముద్ర గర్భం గురించి ముందే రాశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, నక్షత్రాల సంఖ్య ఎంత? పాతకాలంలో నక్షత్రాలను లెక్కించవచ్చని మనుషులు అనుకునేవారు. కానీ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనంలో ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కావు అని ఉంది. ఈరోజు సైన్స్ కూడా నక్షత్రాలు అసంఖ్యాకమని ఒప్పుకుంటోంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, కాంతి ప్రయాణిస్తుందా? లైట్ ఒక చోటు నుండి మరో చోటికి ట్రావెల్ చేస్తుందని లైట్ వేవ్ సైన్స్ నిరూపించింది.
కానీ యోబు గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో వెలుగు నివసించు చోటికి పోవు మార్గమేది అని వెలుగు ప్రయాణించే మార్గం గురించి దేవుడు ముందే ప్రశ్నించాడు. బైబిల్ యొక్క ఈ గొప్పతనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బైబిల్లో రాయబడిన సంఘటనలు కల్పితాలు కావు, నిజమైన చరిత్రే అని నిరూపించిన 3 పురాతత్వ ఆర్కియలాజికల్ ఆధారాలు. ఫ్యాక్ట్ నెంబర్ 1, దావీదు రాజు నిజంగానే ఉన్నాడా? చాలా కాలం పాటు దావీదు రాజు కేవలం ఒక కల్పిత పాత్ర అని కొందరు భావించారు. కానీ క్రీస్తు శకం 1993లో ఇస్రాయేల్లో జరిగిన తవ్వకాల్లో హౌస్ ఆఫ్ డేవిడ్ దావీదు వంశం అని రాసి ఉన్న ఒక ప్రాచీన శిలాశాసనం దొరికి మైండ్ బ్లాక్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, డెడ్ సీ స్క్రోల్స్ మిస్టరీ. క్రీస్తు శకం 1947లో డెడ్ సీ మృత సముద్రం గుహల్లో 2000 సంవత్సరాల నాటి పాత బైబిల్ ప్రతులు దొరికాయి. ఆశ్చర్యకరంగా అప్పుడు దొరికిన ప్రతులు ఇప్పుడు మన చేతుల్లో ఉన్న బైబిల్ వచనాలతో 100కు 100% పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, సొదొమ గొమొర్రాల బూడిద. బైబిల్లో దేవుడు అగ్నిగంధకాలతో నాశనం చేసిన సొదొమ గొమొర్రా నగరాల ప్రాంతంలో ఇప్పటికీ తెల్లటి బూడిద కుప్పలున్నాయి. అక్కడ దొరికిన గంధకం ముక్కలు 98% స్వచ్ఛమైనవి. ఇవి భూమిపై మరెక్కడా దొరకవు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన బైబిల్ గొప్పతనంపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. ప్రపంచ చరిత్రలో బైబిల్ గ్రంథానికి ఉన్న ఏకైక మరియు అత్యున్నతమైన స్థానం గురించి 3 అద్భుతమైన నిజాలు. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రపంచంలోనే మోస్ట్ ట్రాన్స్లేటెడ్ బుక్. ప్రపంచంలో అత్యధిక భాషల్లోకి అనువదించబడిన ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే. ఇప్పటి వరకు దాదాపు 7000 కంటే ఎక్కువ భాషలు మరియు యాసల్లోకి బైబిల్ భాగాలు అనువదించబడి సరికొత్త రికార్డు సృష్టించింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మొదటి ప్రింటెడ్ బుక్. క్రీస్తు శకం 1455లో జోహన్నెస్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్నప్పుడు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అచ్చువేయబడిన పుస్తకం గుటెన్బర్గ్ బైబిల్ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 3, రోమన్ సామ్రాజ్యాన్ని మార్చిన గ్రంథం. ఒకప్పుడు క్రైస్తవులను అత్యంత క్రూరంగా హింసించిన రోమన్ సామ్రాజ్యం బైబిల్ యొక్క ప్రభావం మరియు శక్తి వల్ల క్రీస్తు శకం 4వ శతాబ్దం నాటికి పూర్తి క్రైస్తవ సామ్రాజ్యంగా మారిపోయింది. చరిత్రను మార్చిన బైబిల్ గొప్పతనం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బైబిల్లో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన చారిత్రక ఘట్టాలు మరియు దేవుని శక్తిని నిరూపించే 3 అద్భుతాలు. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఐగుప్తులో చీకటి మిస్టరీ. నిర్గమకాండం 10వ అధ్యాయంలో ఐగుప్తు దేశంపై దేవుడు 3 రోజుల పాటు దట్టమైన చీకటిని రప్పించాడు. ఆ చీకటి ఎంత భయంకరమైందంటే బైబిల్ ప్రకారం దాన్ని మనుషులు చేతులతో తడవి చూసేంత దట్టంగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, యెరికో గోడలు ఎలా కూలాయి. యెరికో అనే నగరానికి ఉన్న భారీ గోడలను ఇశ్రాయేలీలు ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం దేవుని ఆజ్ఞ ప్రకారం 7 రోజులు చుట్టూ తిరిగి గట్టిగా కేకలు వేయడం ద్వారా మాత్రమే కూల్చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, బబులోను రాజు జంతువుగా మారడం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ప్రకారం మహా సామ్రాజ్యాన్ని పాలించిన నెబుకద్నెజరు రాజు తన గర్వం వల్ల బుద్ధి కోల్పోయి 7 సంవత్సరాల పాటు అడవిలో జంతువులా గడ్డి తింటూ బతికాడు. ఆ తర్వాత దేవుని శక్తిని ఒప్పుకొని మళ్ళీ రాజయ్యాడు. ఈ పవర్ఫుల్ ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. మానవ శరీరం యొక్క నిర్మాణం మరియు ఆరోగ్యం గురించి బైబిల్లో 1000 సంవత్సరాల ముందే రాయబడిన 3 ఆశ్చర్యకరమైన నిజాలు. ఫ్యాక్ట్ నెంబర్ 1, మట్టి నుండి మనిషి. ఆధునిక సైన్స్ ప్రకారం మానవ శరీరంలో ఉండే కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి దాదాపు అన్ని మూలకాలు భూమి యొక్క మట్టిలో కూడా ఉన్నాయి. బైబిల్ ఆదికాండం 2వ అధ్యాయంలోనే దేవుడు నేలమంటితో నరుని నిర్మించెను అని ముందే చెప్పింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మృదువైన మాటలు. ఈరోజు సైన్స్ చెప్తోంది మృదువైన మాటలు మనసును శాంతింపజేస్తాయి, సంబంధాలను బలపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. కానీ ప్రావర్బ్స్ 15వ అధ్యాయం 1వ వచనంలో ఎప్పుడో ఇలా రాయబడింది, మృదువైన ప్రత్యుత్తరము కోపమును చల్లార్చును, కఠినమైన మాటలు ఆగ్రహమును రేపును. అంటే మన మాటలకే గాయపరిచే శక్తి ఉంది, స్వస్థపరిచే శక్తి కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, సంతోషమే సగం బలం. మానసిక ఒత్తిడి వల్ల రోగాలు వస్తాయని సైన్స్ ఈ మధ్య చెప్తోంది. కానీ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో సంతోష హృదయము ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండజేయును అని ఎప్పుడో రాయబడింది. ఈ అద్భుతమైన మెడికల్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బైబిల్ మనం అనుకునే దానికంటే చాలా ఎక్కువ రహస్యాలను దాచుకుంది. చాలామందికి అస్సలు తెలియని హిడెన్ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, నిషేధించబడిన పండు. ఆదాము హవ్వలు తోటలో తిన్న ఆ నిషేధించబడిన పండు యాపిల్ అని ప్రపంచమంతా నమ్ముతుంది. కానీ బైబిల్లో ఎక్కడా అది యాపిల్ అని రాయబడలేదు. కేవలం ఆ వృక్ష ఫలము అని మాత్రమే ఉంది. అది అత్తిపండు లేదా ద్రాక్ష అయి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. ఫ్యాక్ట్ నెంబర్ 2, నరకం అనే పదం.
నరకం అనే పదం ఒరిజినల్ బైబిల్లో లేదు. అవును, హీబ్రూ మరియు గ్రీకు భాషల్లో ఉన్న ఒరిజినల్ స్క్రిప్ట్స్లో మనం అనుకునే హెల్ అనే పదం ఎక్కడా కనిపించదు. అక్కడ షెఓల్, హేడిస్ మరియు గెహెన్నా అనే పదాలున్నాయి. వాటిని ఇంగ్లీష్లోకి అనువదించినప్పుడు మాత్రమే హెల్గా మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, నోవహు ఓడలోకి కేవలం 2 జంతువులే వెళ్ళాయా? ప్రతి జంతువులో కేవలం ఒక జంట మాత్రమే ఓడలోకి వెళ్ళాయని అందరూ అనుకుంటారు. కానీ ఆదికాండం 7వ అధ్యాయం ప్రకారం పవిత్రమైన జంతువులను మరియు పక్షులను 7 చొప్పున అంటే 7 జతలను ఓడలోకి తీసుకెళ్లమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, దేవుని పేరే లేని పుస్తకాలు. బైబిల్ అంటేనే దేవుని వాక్యం, కానీ మొత్తం 66 గ్రంథాలలో 2 పుస్తకాలలో దేవుడు అనే పదమే ఎక్కడా కనిపించదు. అవే ఎస్తేరు గ్రంథం మరియు పరమగీతము. అయినప్పటికీ వీటిలో దేవుని ప్రణాళిక అద్భుతంగా దాగి ఉంటుంది. వీటిలో మీకు ఏ విషయం అత్యంత ఆశ్చర్యకరంగా అనిపించిందో వెంటనే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.